పప్ప అందరూ పని చేస్తారు, కానీ సక్సెస్ఫుల్ వర్క్కి ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్పవా? అఫ్ కోర్స్ ఉంది. ఒక రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి ఉంటుంది, కానీ చాలామంది ఐఏఎస్ ఉంటారు. ఒక కంపెనీకి ఒకరే సీఈఓ ఉంటుంది, కానీ చాలామంది సబార్డినేట్స్ ఉండొచ్చు. అంటే నిర్ణయం ఒక్కరు తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తనది. ఇద్దరు ముగ్గురు సీఈఓలు ఉన్నారు అందుకు గొడవ అయ్యే ప్రమాదం. అందుకని పని చేయడంలో ఒక చిన్న సూత్రం ఒకవేళ మనిషి కనుక పాటిస్తే పని చాలా స్మూత్గా, అందంగా, సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. అదేంటంటే, ఇప్పుడు నేను నీతో పని చేస్తున్నాను, దాంట్లో ఒకటే, నువ్వు ఏది చెప్తే అది చేయాలి, కానీ నువ్వు అడగకుండా నేను సలహా ఇవ్వకూడదు. నాకు ఎంత గొప్ప ఆలోచన వచ్చినా నువ్వు ఓన్లీ రిక్వెస్ట్ చేయాలి, నాకు ఒక ఐడియా ఉంది నీకు ఇవ్వచ్చా అంటే వద్దంటే ఇవ్వకూడదు. కానీ మనిషి ఏం చేస్తాడు, నువ్వు చేస్తున్నా, నీ కింద నేను పని చేస్తున్నా, నాకు చాలా గొప్ప ఐడియాస్ వచ్చాయని చెప్పి వాడు ఇంటర్ఫియర్ అవుతాడు. దానివల్ల డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ వచ్చినాక తూతుమయమే వస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది. అందుకని ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది, ఇప్పుడు నాతో నువ్వు పని చేయాలనుకో, నా పనికి నువ్వు సహాయకారిగా మాత్రమే ఉండాలి. ఈ పేపర్ చింపవతలబడి నేను చింపకూడదు, దాచిపెడితే అనకూడదు, అనవసరంగా డిస్కషన్ వస్తుంది. ఎదుటి వ్యక్తితో నువ్వు పనిచేస్తున్నావు, ఒక హాఫ్ అన్ అవర్ డిస్టర్బ్ చేయకు అంటే చేయకూడదు. ఇలా గనక ఒక ఇద్దరు కలిసి పనిచేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. కానీ కోటిలో ఒకరో ఇద్దరో మాత్రమే ఈ లాజిక్ పట్టుకుంటారు. మిగతా వాళ్ళంతా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు, మాట్లాడుకుంటారు. పని ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో వాడికి సలహా ఇస్తారు, వాడు వినకపోతే వాడికి బల్బ్ అంటారు. ఫండమెంటల్స్ తెలియదు. అందుకని పని చాలా బాగా జరగాలంటే దిస్ ఈజ్ ద వే అనేది ఒక అనుభవం. ఆలోచించుకోండి. సరే మరి.